Hi friends, myself D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important and interesting topic, that is Heisenberg uncertainty principle. Heisenberg Anichitatva Niyamam. This is the topic belongs to BSc Physics third year. Okay, let us start our topic, Heisenberg uncertainty principle. See, Heisenberg uncertainty principle states that it is impossible to measure or calculate exactly both the position and momentum of an object. This principle is based on the wave-particle duality of matter. Although Heisenberg uncertainty principle can be ignored in the macroscopic world, that is, the uncertainties in the position and velocity of objects with relatively large masses are negligible. It holds significant value in the quantum world, since atoms and subatomic particles have very small masses. Any increase in the accuracy of their positions will be accompanied by an increase in the uncertainty associated with their velocities. ఇక్కడ ముఖ్యంగా హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ గురించి చెప్పాలంటే సో చాలా సింపుల్గా ఏంటిదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ ఆర్ కాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ బోత్ ద పొజిషన్ అండ్ ద మూమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే సపోజ్ ఏదైనా ఒక వస్తువు యొక్క స్థానాన్ని, దట్ ఈస్ పొజిషన్, అండ్ మూమెంటమ్, ద్రవ్యవేగం, దట్ ఈస్ మూమెంటమ్ మీన్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. అంటే ఏదేని ఒక పర్టిక్యులర్ టైంలో, అంటే ఒకే కాలంలో ఒక వస్తువు సంబంధించినటువంటి రెండు విషయాలు, అంటే అది మూమెంటం, పొజిషన్, రెండింటిని ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. అంటే ఒకే కాలంలో ఒక వస్తువు సంబంధించిన రెండు విషయాలను 100% పర్ఫెక్ట్గా, ఓన్లీ 100% ఉండడం, 100% ఎగ్జాక్ట్లీగా తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో దీన్ని మనము హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ, దట్ ఈస్ అనిశ్చితత్వ నియమము తీసుకుంటాం. అనిశ్చితత్వము అంటే ఖచ్చితత్వము కానిది. అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, స్థానాన్ని మరియు ద్రవ్యవేగాన్ని రెండు కూడా ఖచ్చితంగా కనుక్కోలేకపోవడమే అనిశ్చితత్వం. ఖచ్చితంగా కనుక్కుంటే దానికి ఖచ్చితత్వం, ఖచ్చితంగా కనుక్కోలేకపోవడమే అనిశ్చితత్వం. సో ఇక్కడ ఆ వస్తువుకు సంబంధించినటువంటి రెండు విషయాలను ఒకే సమయంలో కనుక్కోవడం అనేది అసంభవం. సో ద ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ మ్యాటర్. సో ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, మనకు డి బ్రోగ్లీ చెప్పినటువంటి డ్యూయాలిటీ ఆఫ్ మ్యాటర్, దానికి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే, అంటే అక్కడ మనకు ఈ హైసెన్బర్గ్ అనే ఈ నియమము ముఖ్యంగా ఈ డి బ్రోగ్లీ నియమం పైన, డి బ్రోగ్లీకి సంబంధించినటువంటి ద్వంద్వ నియమం ఏంటిది అంటే, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువు అనేది ఘన స్వభావంతో పాటు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకునే మనకు హైసెన్బర్గ్ అనేది అన్సర్టీ ప్రిన్సిపల్ అనేది రావడం జరిగింది. ఆల్దో హైసెన్బర్గ్ అన్సర్టీ ప్రిన్సిపల్ కెన్ బి ఇగ్నోర్డ్ ఇన్ ద మ్యాక్రోస్కోపిక్ వరల్డ్.
ఎప్పుడు అంటే లార్జ్ మాసెస్ ఉన్నటువంటి వాటికి మాత్రం దీన్ని వర్తించలేము. ఇట్ హోల్డ్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద క్వాంటమ్ వాల్యూ, అంటే చాలా స్వల్పంగా ఉన్న వాటికి మాత్రమే మనం ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ను వర్తించగలుగుతాము. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఈజ్ ఏ ఫండమెంటల్ థియరీ that explains why it is impossible to measure more than one quantum variable simultaneously. Another implication of the uncertainty principle is that it is impossible to accurately measure the energy of a system in some finite amount of time. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, సో ఇది క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించినటువంటి నియమం కాబట్టి ఇందులోపల హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది ఒక మెయిన్ ఫండమెంటల్ థియరీ గురించి థియరీగా తీసుకుంటాం. అండ్ అది ఏం చెప్తుంది అంటే ఎందుకోసం వై ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ మోర్ దాన్, అంటే ఎందుకు ఒక వస్తువు సంబంధించినటువంటి రెండు విషయాలను ఒకదాని వెంట ఒకటి ఖచ్చితంగా ఎందుకు కనుక్కోలేకపోతున్నాము అనే విషయాన్ని ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వై ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ పొజిషన్ అండ్ మూమెంటం సైమల్టేనియస్లీ. మరి ఎందుకు ఇంపాసిబుల్ అంటున్నాం చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మెజర్డ్. In order to measure the position of an object, a photon must collide with it and return to the measuring device. Since photons hold some finite momentum, a transfer of momentum will occur when the photon collides with the electron. This transfer of momentum will cause the momentum of the electron to increase. Thus, any attempt at measuring the position of a particle will increase the uncertainty in the value of its momentum. ఓకే, సో ఇప్పుడు ఎందుకు మనము ఒక కణం యొక్క పొజిషను మరియు మూమెంట్ రెండింటిని కనుక్కోలేకపోతున్నాం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్గా సపోజ్ ఇన్ ఆర్డర్ టు ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు ఒక ఎగ్జాంపుల్లో తీసుకున్నాడు ఇక్కడ. సపోజు మనకు తెలుసు ఒక కేంద్రం చుట్టూ నిర్ణీత కక్షలలో మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా రివాల్వ్ అయ్యేటప్పుడు నేను ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి పొజిషన్, దాని యొక్క పొజిషన్ కోసం నేను ట్రై చేస్తున్నాను. మరి పొజిషన్ తెలుసుకోవాలంటే దానిపైన నేను కొంత కాంతిని పతనం చెందించాలి. కాంతిని పతనం చెందించినప్పుడు ఈ కాంతి అంటే నథింగ్ బట్ ఫోటాన్స్, ఈ ఫోటాన్స్ నాట్ ప్రోటాన్, ఫోటాన్స్ అంటే హెచ్ను శక్తి కలిగినటువంటి ఈ ఫోటాన్స్ ఏం చేస్తాయంటే దీని యొక్క అంటే ఎలక్ట్రాన్ యొక్క మూమెంటంను మారుస్తాయి. అంటే అక్కడ ఏం జరిగింది, రెండింటి మధ్య కొలిజన్ జరుగుతుంది. వేటి మధ్య, ఎలక్ట్రాన్కును ఫోటాన్ మధ్య కొలిజన్ దట్ ఈస్ కొలైడ్ జరిగి అప్పుడు ఏం జరుగుతుంది, దాని యొక్క మూమెంటం అనేది ఇంక్రీజ్ కావడము చేంజ్ కావడం జరుగుతుంది. అంటే నేను ఏదైతే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా కనుక్కోవాలని ట్రై చేస్తున్నానో అదే సమయంలో దాని యొక్క మూమెంటం అనేది మారుతూ ఉంటుంది, మూమెంటం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు రెండో విషయం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్లో మన పొజిషన్ కోసం ట్రై చేస్తున్నాంగా ఆ టైంలో మూమెంటం అనేది మారుతుంది. సో అందుకోసమే మనము దట్స్ వై ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ పొజిషన్ అండ్ మూమెంటం simultaneously or at a time. So applying the same example to a microscopic object. సో మైక్రోస్కోపిక్ అంటే చాలా చిన్నగా ఉన్నటువంటి కణాలు, లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాంటి చిన్న కణాలు మనము మైక్రోస్కోప్ అంటాం. ఇక్కడ మ్యాక్రోస్కోప్ అంటున్నాం, అంటే చాలా పెద్దవి, లైక్ బాస్కెట్బాల్ అలాంటివి. It can be understood that Heisenberg's uncertainty principle has a negligible impact on measurements in the macroscopic world. సో ఇంతకుముందు మన స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఈ
హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ అనేది ఓన్లీ చిన్న కణాలకు మాత్రమే, అంటే మైక్రోస్కోపిక్ కాన్సెప్ట్లకు మాత్రమే, పార్టికల్స్ మాత్రమే ఇట్ విల్ అప్లికేబుల్. అండ్ ఈ అన్సర్టెన్ ప్రిన్సిపల్ అనేది మనకు ఈ పెద్దగా ఉన్న అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్టులకు నెగ్లిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది. వైల్ మెజరింగ్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాస్కెట్ బాల్ there will still be a transfer of momentum from the photons to the ball. However, the mass of the photon is much smaller than the mass of the ball. Therefore, any momentum imparted by the photon to the ball can be neglected. So కాబట్టి పెద్ద దాని విషయంలో అంటే పెద్ద అంటే మనకు ఇంతకుముందు తీసుకున్నట్టుగా మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ విషయంలో మనము నెగ్లిజిబుల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని. నెక్స్ట్ చూసినట్లయితే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, see here, Heisenberg, one second, Heisenberg uncertainty principle states that for particles exhibiting both particle and wave nature, it will not be possible to accurately determine both the position and velocity at the same time. The principle is named after German physicist Werner Heisenberg, who proposed the uncertainty principle in the year 1927. This principle was formulated when Heisenberg was trying to build an intuitive model of quantum physics. He discovered that there were certain fundamental factors that limited our actions is knowing certain quantities. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్కు ముందు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డి బ్రాగ్లీ యొక్క కాంతి యొక్క మనకు ద్రవ్య తరంగాలు అనేటువంటి కాన్సెప్ట్ను చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ద్రవ్య తరంగాల్లో కాన్సెప్ట్లో ఏం చెప్తామంటే ద్రవ్యము అంటే ద్రవ్యరాశి కలిగినటువంటి కణాన్ని మనం ద్రవ్యంగా తీసుకుంటాము. ఈ ద్రవ్యం అనేది కొన్ని సందర్భాల్లో కణ స్వభావాన్ని, కొన్ని సందర్భంలో తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం చెప్తామంటే చివరిగా ఈ ద్రవ్యం అనేది అంటే ఎలక్ట్రాన్ అనేది అతి స్వల్పమైనటువంటి కణం కూడా మనం ద్రవ్యంగా తీసుకుంటాం. సో అలాంటి కణాలు ఒకే కాలంలో కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని కలిగి ఉండవు. ఒకవేళ మనం కణ స్వభావం గురించి ఆలోచిస్తున్నప్పుడు తరంగ స్వభావాన్ని మర్చిపోవాలి, తరంగ స్వభావాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు కణ స్వభావాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హైసెన్బర్గ్ దాని తర్వాత వచ్చిందే మనకు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇది డి బ్రాగ్లీ చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకు ఈ విషయాన్ని అంటే ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని మనకు ఈ 1927లో ఈ మనకు జర్మన్ ఫిజిసిస్ట్ అయినటువంటి అంటే జర్మనీకి సంబంధించినటువంటి భౌతిక శాస్త్రి అయినటువంటి వెర్నర్ హైసెన్బర్గ్ అనేది ఈ ప్రిన్సిపల్ను, ఈ నియమాన్ని వివరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా. మరి దీనికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఫార్ములా ఏందో కూడా మనకు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, ఇఫ్ డెల్టా ఎక్స్ ఈజ్ ద ఎర్రర్ ఇన్ పొజిషన్ మెజర్మెంట్ అండ్ డెల్టా పి ఈజ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ మొమెంటమ్, దెన్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ h/4π ఆర్ h కట్ బై 2 ఆర్ h కట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటిది అంటే డెల్టా ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ అనేది మనకు స్థానాన్ని కనుక్కోవడంలో అనిశ్చితత్వం. దట్ ఈస్ దాన్ని మనం ఇక్కడ ఎర్రర్ ఇన్ పొజిషన్ అంటున్నాం. స్థానాన్ని కనుక్కోవడంలో అనిశ్చితత్వం డెల్టా ఎక్స్. డెల్టా పి అనేది ద్రవ్య వేగంలో కనుక్కోవడంలో అనిశ్చితత్వం డెల్టా పి అనుకున్నట్లయితే ఈ రెండు అనిశ్చితత్వాల లబ్ధము అంటే డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి అనేది h/4πకి నియర్లీ సమానంగా ఉండి గ్రేటర్ దాన్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఒక కణం యొక్క స్థానాన్ని దట్ ఈస్ పొజిషన్ అండ్ మనము మూమెంట్ ఎక్స్పెరిమెంట్లో ఎట్ ఏ టైంలో మనం పొజిషన్ కరెక్ట్గా అనుకోలేము.
కాబట్టి ఆ కనుక్కోలేనటువంటి ఆ అనిశ్చితత్వమే డెల్టా ఎక్స్. అదే కాలంలో మూమెంటం కూడా ఖచ్చితంగా అనుకోలేము. కాబట్టి అందులో మూమెంటంలో ఏర్పడే అనిశ్చితత్వం డెల్టా పి. ఈ రెండు అనిశ్చితత్వాల అంటే ఈ రెండుటికి సంబంధించినటువంటి ఈ ఎర్రర్ల యొక్క ప్రోడక్ట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4πకి. హెచ్ అంటే తెలుసు మనకు ఫ్లాంక్ స్థిరాంకానికి నియర్లీ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సిన్స్ ఇక్కడ మూమెంటం p = mv, మనకు తెలుసు మూమెంటం అంటే దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా కెన్ బి ఆల్టర్నేటివ్లీ రిటర్న్ యాజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఇందులో మనకు పీ బదులు మనం ఎంబీ రాస్తున్నాం, దట్ ఈస్ మూమెంటం, యు నో దట్ పీ = ఎంబీ. సో దాన్ని ఏం రాస్తున్నాం ఇక్కడ ఈ డెల్టా ఎంవీను డెల్టా ఎం ఇంటూ డెల్టా వీగా రాస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు గ్రేటర్ వేర్ డెల్టా వి అనేది ఏంటి అంటే దట్ ఈస్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ. డెల్టా వి అనేది ఏంటంటే వేగంలో అనిశ్చితత్వం అండ్ అజ్యూమింగ్ మాస్ రిమైనింగ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో అండ్ ఇందులో డెల్టా ఎం అనేది మనము కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. ఎందుకోసం అంటే మనకు ఎక్స్పెరిమెంట్లో దాని యొక్క మాస్ అనేది మారదు, అయితే స్థానము, వెలాసిటీ, ద్రవ్యవేగం లాంటివి మాత్రమే మారుతాయి. కాబట్టి ఈ మాస్ అనేది రిమైనింగ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో ఇది డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ ఆర్ h/4π ఆర్ నియర్లీ ఈక్వల్ టు హెచ్, దట్ ఈస్ ప్లాంక్ కాన్స్టాంట్. నెక్స్ట్ చూసినట్లయితే అప్లయింగ్ the Heisenberg principle to an electron in an orbit of an atom with we know that Planck constant value h is equal to 6.626 into 10⁻³ 34 joule second, and the mass of the electron, that is m, equal to 9.11 into 10⁻³ kg. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హైసెన్బర్గ్ అన్సర్టన్ ప్రిన్సిపల్ను ఎలక్ట్రాన్కు అప్లై చేసినట్లయితే అప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి. సో డెల్టా ఎక్స్, సో దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు వి నో దట్ h/4π. సో హెచ్ అంటే తెలుసు 6.626 into 10⁻34/4 అండ్ పై అంటే తెలుసు మనకు 3.14. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే సో this value, total value will be nearly equal to the 10⁻⁻⁴ meter square per second. If the position of the electron is measured accurately to its zero, then the error in the measurement of its velocity will be equal or larger than 106 meter or 1000 kilometer. Heisenberg principle applies to only dual natured microscopic particles and not to macroscopic particle whose wave nature is very small. ఓకే, హైసెన్బర్గ్ ఈ ప్రిన్సిపల్ అనేది కేవలం డ్యూయల్ నేచర్ అయినటువంటి మైక్రోస్కోపిక్ పార్టికల్స్ మాత్రమే వర్తిస్తుంది అండ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్కు వర్తించదు అని చెప్పడం జరుగుతుంది. ఎక్స్ప్లెయినింగ్ హైసెన్బర్గ్ అన్సర్టన్ ప్రిన్సిపల్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎలా వివరిస్తామో చూడండి. ఇక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అండ్ మైక్రోస్కోపిక్ మ్యాటర్ వేవ్స్ ఎగ్జిబిట్ ఏ డ్యూయల్ నేచర్ ఆఫ్ మాస్ ఆర్ మూమెంటమ్ అండ్ వేవ్ క్యారెక్టర్. పొజిషన్ అండ్ వెలాసిటీ ఆర్ మూమెంటమ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ మ్యాటర్ వేవ్స్ కెన్ బి డిటర్మైన్డ్ accurately simultaneously. For example, the location and speed of a moving car can be determined at the same time with minimum error, but in microscopic particles it will not be possible to fix the position and measure the velocity or momentum of the particles simultaneously. అంటే లార్జ్ పార్టికల్స్లో చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మైక్రోస్కోపిక్ నేచర్లో చూసినట్లయితే మనము కొంచెం కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక కార్ మూవింగ్లో ఉంది. ఆ మూవింగ్ అయ్యే కార్ యొక్క లొకేషన్ అండ్ స్పీడ్ అనేది ఎట్ ఏ టైంలో మనము
కనుక్కోవచ్చు, బట్ మినిమం మీరు చాలా తక్కువ ఎర్రర్ తోటి కనుక్కోవచ్చు. బట్ ఇన్ మైక్రోస్కోపిక్ పార్టికల్ చూసినట్లయితే అలా కనుక్కోవడం ఇంపాసిబుల్. అంటే ఎట్ ఏ టైంలో మనం ఒక పార్టికల్ సంబంధించిన పొజిషన్ అండ్ వెలాసిటీ ఆర్ మూమెంటంను సైమల్టేనియస్లో కనుక్కోవడం అనేది ఈ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ విషయంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. సీ హియర్, an electron in an atom has a mass 9.91 into 10 to the power of minus 31 kg. With our naked eyes will not see such small particles. అంతే కదా, ఎలక్ట్రాన్ యొక్క మాస్ మనకు తెలుసు 9.91 into 10 to the power minus 31 kg. కానీ అయినప్పటికీ వితౌట్ నేకెడ్ ఐస్ అంటే మన కంటి ద్వారా మనము అంత చిన్నటువంటి పార్టికల్స్ మనం చూడలేం. ఏ పవర్ఫుల్ లైట్ మే కొల్లైడ్ విత్ ద ఎలక్ట్రాన్ అండ్ ఇల్యూమినేట్ ఇట్. సో దాన్ని చూడాలంటే ఖచ్చితంగా దానిపైన కొంత కాంతి అనేది పతనం చెందించాలి. కాంతి అంటే మనకు ఇంతకుముందు అనుకున్నట్టుగా నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దట్ ఈస్ ఫోటాన్స్ అనేటువంటి దానిపైన ఇన్సిడెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎలక్ట్రాన్స్కును ఇక్కడ ఉన్నటువంటి ఫోటాన్స్ మధ్య కొలిజన్ అనేది జరుగుతుంది. అందుకే కొల్లైడ్ అని విత్ ద ఎలక్ట్రాన్ అండ్ ఇల్యూమినేట్ ఇట్. ఇల్యూమినేషన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ మెజరింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఇల్యూమినేషన్ చేయకపోతే మనకు దాని యొక్క పొజిషన్ కనబడదు. ఒకవేళ ఇల్యూమినేషన్ అయితే దాని యొక్క మూమెంటంలో చేంజ్ అవుతుంది, పొజిషన్లో చేంజ్ అవుతుంది. ద కొలిజన్ ఆఫ్ ది పవర్ఫుల్ లైట్ సోర్స్ వైల్ హెల్పింగ్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఇంక్రీజెస్ ద మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ మేక్స్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్. దస్ వెన్ ఫిక్సింగ్ ద పొజిషన్ ఆర్ వెలాసిటీ ఆర్ మూమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ would have changed from the original value. Hence, when the position is exact, error occurs in the measurement of velocity or momentum. In the same way, the measurement of momentum accurately will change the position. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన పొజిషన్ ఖచ్చితంగా చూస్తున్నప్పుడు మూమెంటం లేదా వెలాసిటీలో చేంజ్ వస్తుంది. లేదు మన వెలాసిటీ లేదా మూమెంటంను చూసినట్లయితే దాని యొక్క పొజిషన్లో మార్పు రావడం అనేది జరుగుతుంది. హెన్స్ at any point in time either position or movement can only be measured accurately. సో దీన్ని బట్టి ఫైనల్గా చెప్పేది ఏంటిది అంటే ఏదైనా ఒక కాలంలో మనం ఐదర్ పొజిషన్ కావచ్చు లేదా మూమెంట్ కావచ్చు, ఈ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఎగ్జాక్ట్లీగా మనం అక్యురేట్గా మెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో సైమల్టేనియస్ మెజర్మెంట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ బోత్ పొజిషన్ అండ్ మూమెంటం. సో సైమల్టేనియస్గా రెండు కనుక్కోవడం చేసినట్లయితే అందులో ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. Heisenberg quantified the error in the measurement of both position and momentum at the same time. సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ ఆఫ్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్లో వీఆర్ సీయింగ్ హియర్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్, దట్ ఈస్ హైసెన్బర్గ్ గామా రే మైక్రోస్కోప్. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. See, a striking thought experiment illustrating the uncertainty principle of Bohr's or Heisenberg's gamma ray microscope. To observe a particle, say an electron, we shine it with the light ray of wavelength lambda and collect the Compton scattered light in a microscopic objective whose diameter subtends an angle theta with the electron as shown in the figure బిలో. ఇక్కడ మనకు డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ మనము ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. సపోజ్ ఒక పార్టికల్ యొక్క పొజిషన్ కోసం చూస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ పార్టికల్ యొక్క పొజిషన్ అంటే ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్ చిన్న పార్టికల్ పొజిషన్ చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది హెచ్ను ఎనర్జీ కలిగినటువంటి ఒక ఫోటాన్. సో దానిపైన ఫోటాన్ ఇన్సిడెంట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఈ డైరెక్షన్లో మనకి ఏమవుతుందంటే దానిపైన ఇన్సిడెంట్ అయినటువంటి ఈ ఫోటాన్ అనేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది కొత్త యాంగిల్ తోటి. కాబట్టి ఏం జరుగుతుంది, మన పొజిషన్ కోసం మనం చూస్తున్నప్పుడు దాని యొక్క మూమెంటంలో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో అదే మనకు గామా రే మైక్రోస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేసేది. అండ్ ద ప్రిసిషన్ విత్ విచ్ ద ఎలక్ట్రాన్ కెన్ బి లొకేటెడ్ డెల్టా ఎక్స్ is defined by the resolving power of the microscope. So the resolving power of microscope, that is formula మనకు ఏంటి అంటే sin theta is equal to
resulting power sin theta is equal to lambda by delta x, or delta x is equal to, we can write simply lambda by sin theta. It appears that by making lambda small, చూడండి the lambda small అయితే ఏమవుతుంది, that is why we choose gamma ray, and by making sin theta large, delta x can be made as small as desired. But according to the uncertainty principle, we can do so only at the expense of our knowledge of x component of electron momentum. So next చూసినట్లయితే, in order to record the Compton scattered photon by the microscope, the photon must stay in the cone of angle theta, and hence its x component of the momentum can vary within plus or minus h by lambda sin theta. This implies the magnitude of the recoil momentum of the electron is uncertain by delta px is equal to 2h by lambda sin theta. So now the product of the uncertainties else. సో ఇక్కడ మనకు ఇంతకుముందు పొజిషన్ డెల్టా ఎక్స్ను మనము రిజల్వింగ్ పవర్ ద్వారా గుర్తించాం, అండ్ డెల్టా పిఎక్స్ను కూడా మనం రాసినట్లయితే, సో ఇవి రెండు యొక్క మల్టిప్లై. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు మనకు డెల్టా ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, లాంబ్డా బై సైన్ టీటా వచ్చింది ఇంతకుముందు అక్కడ, ఇంటూ డెల్టా పిఎక్స్ ఏమొచ్చింది 2h బై లాంబ్డా సైన్ టీటా. చూడండి ఇక్కడ సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది, అండ్ లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది ఏంటంటే దట్ ఈస్ నియర్లీ 2h అనేది రావడం జరుగుతుంది. సో అదే దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ది 4πh అని రాయడం జరిగింది అక్కడ. ఓకే, సో ఫైనల్గా మనము హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఇక్కడ రాసినట్లయితే ఎలా ఉంటుందంటే, సి హియర్, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ప్రెసీస్ mathematical statement that describes the nature of quantum systems. As such, we often consider two common equations related to the uncertainty principle. They are, ఇక్కడ మనకు రెండు ఉన్నాయి చూడండి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇస్ దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ది ఫ్లాంక్ కాన్స్టెంట్, ఆర్ హెచ్ కట్ రాసండి. ఇక్కడ హెచ్ కట్ అంటే h/2π, హెచ్ కట్ ఈజ్ ఈక్వల్ టు h/2πగా రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మనకు, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఆల్సో నియర్లీ ఈక్వల్ టు ది హెచ్ కట్. అంటే డెల్టా ఈ అంటే ఎర్రర్ ఇన్ ఫైండింగ్ ద ఎనర్జీ, అండ్ డెల్టా ఈజ్ ద ఎర్రర్ ఇన్ ఫైండింగ్ ద టైం. అంటే శక్తిలోని అనిశ్చితత్వానికి మరియు కాలంలోని అనిశ్చితత్వం మధ్య లబ్ధము కూడా మనకు నియర్లీ ఈక్వల్ టు ది ఫ్లాంక్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది మనకు రెండు ఈక్వేషన్స్గా రాసుకోవచ్చు, ఏది హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని. ఇక్కడ చూడండి, వేరు హెచ్ కట్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ది ఫ్లాంక్ కాన్స్టెంట్ డివైడెడ్ బై 2π, అంటే సో దాన్ని h/2π రాయడం జరిగింది. ఆ నియర్లీ ఈక్వల్ టు ఫ్లాంక్ కాన్స్టెంట్ రాసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఫ్లాంక్ కాన్స్టెంట్ కూడా చాలా చిన్న వాల్యూ కాబట్టి దాన్ని h/2π కూడా చాలా స్మాల్ వాల్యూగా ఉంటుంది. అండ్ డెల్టా పి ఎక్స్ అనేది అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్, అండ్ డెల్టా పి అనేది అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్, అండ్ డెల్టా ఈ అనేది అన్సర్టెనిటీ ఇన్ ద ఎనర్జీ, అండ్ లాస్ట్ డెల్టా టీ అనేది అన్సర్టెనిటీ ఇన్ టైం మెజర్మెంట్. సో ఇది మనకు హైసెన్బర్గ్ మెయిన్ యొక్క ప్రిన్సిపల్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా చూపించడం జరిగింది ఫైనల్గా, ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. ఫైనల్ ప్రాబ్లమ్ చూసినట్లయితే, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మెజర్డ్ విత్ ఇన్ యాక్యురసీ ఆఫ్ 0.02002 నానోమీటర్, calculate the uncertainty in the momentum of the electron. Suppose the momentum of the electron is h/4 into 0.05 nanometer. Is there any problem in defining this value? ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది 2 × 10⁻²12. సో డెల్టా ఎక్స్ మనకు ఫార్ములా తెలుసు, ఏంటిదంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు హెచ్ కట్ ఆర్ h/2 అన్న h/4 పైన ఒకటే. ఇక్కడ చూసినట్లయితే డెల్టా పి అంటే మనకు యూ కెన్ రైట్ డెల్టా ఇంటూ ఎంవి, దట్ ఈస్ మనకు తెలుసు మూమెంటమ్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, అండ్
h/4 పైన మన h అంటే తెలుసు, దట్ ఈస్ ద ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ 6.626 into 10⁻34 by 4 into pi అంటే తెలుసు 3.14. ఓకే, అండ్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ అయితే దట్ ఈస్ ఇక్కడ చూడండి డెల్టా హెచ్ బై చూడండి h/4 ఇంటూ డెల్టా ఎక్స్. సో దాని వాల్యూ ఏమొచ్చింది 2.64 into 10⁻23 kg/s. సో ఇది అన్సర్టెనిటీ ఇన్ ఏం రాసుకోవచ్చు, మూమెంటంగా రాసుకోవచ్చు, డెల్టా పి ఆర్ డెల్టా ఎంవిగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి కూడా ఉంది, మూమెంటం చేసినట్లయితే మూమెంటం అని తెలుసు మనకు ఎంవి. సో ఇక్కడ రాసిన మనకు h ఇంటూ 5 into 10⁻11 by 4 into 10⁻12. సో మనకు ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు, అండ్ సబ్స్టిట్యూట్ హెచ్ వాల్యూ ఇన్ అబౌవ్ ఈక్వేషన్ వీ విల్ గెట్ 28 into 10⁻33 రావడం జరుగుతుంది. ఎర్రర్ ఇన్ మూమెంటం మెజర్మెంట్ ఈజ్ 1010 times larger than the actual momentum. The given momentum will not be acceptable. Okay, so this is very very important and interesting హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో మెయిన్గా హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్పేది ఏంటిది అంటే, ఏదేని ఒక కణం సంబంధించిన రెండు విషయాలను ఒకే కాలంలో 100% అక్యురసీగా తెలుసుకోవడం అనేది, కనుక్కోవడం అనేది అసాధ్యం. ఓకే, అంటే ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ 2 కేసులు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే కణం యొక్క 2 పేర్స్, ఒకటి కణం యొక్క స్థానము మరియు కణం యొక్క మూమెంటం రెండు కూడా ఏకకాలంలో ఖచ్చితంగా కనుక్కోలేము. ఆ రెండు యొక్క అనిశ్చితత్వాల లబ్ధం అనేది నియల్ ఈక్వల్ టు ప్లాంక్ కాన్స్టెంట్ రాసుకున్నాం. అండ్ ఇంకొక పేరు కూడా చూసాం, దట్ ఈస్ డెల్టా ఇంటూ డెల్టా టీ, అంటే శక్తికి మరియు కాలానికి సంబంధించిన అనిశ్చితత్వాల లబ్ధం కూడా మనకు ప్లాంక్ కాన్స్టాంట్కు నియల్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్.